సొంత మాగంటి గోపీనాథ్ గారి కొడుకులు ఇద్దరు వచ్చి పిల్లలు వచ్చి వాళ్ళు డైరెక్ట్గా ప్రెస్ ముందు మాట్లాడి వాళ్ళు సబ్మిట్ చేసిన పేపర్స్ అన్ని చూస్తే వాట్ ఈస్ ద స్టాండ్ ఆఫ్ సునీత? మనం నడుపుతుంది బిగ్ బాస్ హౌస్ షో కాదు కదా, ఇక్కడ ఎలక్షన్లు కదా. మీరు ఒక నాకురౌడి అన్నప్పుడు మీరు నిలబెట్టిన క్యాండిడేట్ ఏంటి అన్న ప్రశ్నలు కూడా ఉంటాయి. కడిగేసి ఆణిముచ్చలను నిలబెట్టాలి, అప్పుడు బాగుండేది. మీరు వచ్చి ఒకళ్ళు గొంతు చించుకుంటారు, యువర్ జస్ట్ అ పార్టీ ప్రెసిడెంట్. వాట్ అబౌట్ ఎక్స్-సీఎం? ఆయన రారా, పర్యటించరా, ఎలక్షన్లో కూడా మాట్లాడరా, క్యాంపెయిన్ కూడా నోరిప్పరా? ఎలాగండి ఇలా అయితే? ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారి పాత కాలంలో మనం ఎలాంటి మాటలు పడ్డామో కూడా గుర్తు చేసుకోవాలి కదా. ఊరికే ఈరోజు పెరిఫరీ లెవెల్లో ఉన్న ఇష్యూస్ మాట్లాడుకుంటూ వెళ్తే అంత బాగానే ఉంటుంది. ఆ రోజు మాటలు చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు రాజకీయవేత్తలు. ఈ పర్టికులర్ ఇన్సిడెంట్కి, పర్టికులర్ మూమెంట్కి సరిపడా లాంగ్వేజ్ ఆఫ్ వర్డ్ కేసీఆర్ గారే ఇచ్చారు. అన్డినయబుల్లీ కేసీఆర్ ఇస్ ఎ గ్రేట్ ఒరేటర్. ఆయన మించిన ఎవరు నేను చూడలే ఈరోజు దాకా. కానీ అన్డినయబుల్లీ రేవంత్ రెడ్డి గారిని మించిన పొలిటీషియన్, రాజకీయవేత్త ఈరోజు తెలంగాణలో ఎక్కడ కనపడరు. ఎవరికి ఏది కావాలి, ఎలా ప్లీజింగ్గా ఉండాలి, అసలు మీకు నిత్యావసర వసతులు ఏం కావాలి, నీకనేవాళ్ళు రాష్ట్రంలో సుఖంగా ఉంటే ఎలా కావాలి, ఒకవేళ ప్రభుత్వం మారితే సన్నబియ్యం పోతుంది, పెన్షన్ పథకాలన్నీ పోతాయి, ఇవన్నీ కూడా గుర్తుంచుకుని ప్రజలు అప్రమత్తంగా ఓటేయాలని జనాల ముందుకు వచ్చారు. ఒక్కళ్ళన్నా చూసారా క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఎలా తింటున్నారో? లాస్ట్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 ఏళ్ళు కోటికి పైన పెన్షన్ కార్డులు పెండింగ్ ఉన్నాయంటే ఏం చేశారు? ధరణి పోర్టల్ అనేది పెట్టి అవకతవకలు చేసేసి రైతులతో ఆడుకున్నారు. ఇవన్నీ మర్చిస్తారా ప్రతి ఒక్కళ్ళు?